మీడియా మిత్రులందరికీ నమస్కారం. దీపావళి తర్వాత మొట్టమొదటి ఇంత పెద్ద ఎత్తున మీడియా సమావేశం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు, కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కూడా. కాంగ్రెస్ ప్రభుత్వము ఏడాది పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా 26 రోజుల ఉత్సవాలు చేసుకుంటారట. 26 రోజుల ఉత్సవాలు అంటే సర్వే పేరు మీద ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ప్రజలకు సర్వీస్ ఇవ్వక దూరం అవుతా ఉంటే ఉత్సవాలలో మరి పరిస్థితి ఏముంటుందో ఇక చూడాలి. తెలంగాణ సమాజం మొత్తం కూడా ఈరోజు మీ పాలన చూసి అసహించుకుంటుంది. మీ 6 నెలల పాలననే ప్రజలు రిజెక్ట్ చేసిండ్రు. మీకు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో మీకు 8 స్థానాలకే పరిమితం చేసిందంటే 6 నెలలలోనే మీ పైన ప్రజలకు విశ్వాసం కోల్పోయినారు. ప్రజల విశ్వాసం మీరు ఉత్సవాలు చేసుకుంటారట. ఏ ముఖం పెట్టుకొని ఉత్సవాలు చేసుకుంటారో ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రిగా సమాజానికి మీరు ఏం చేసిందని ఉత్సవాలు చేసుకుంటున్నారో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ ఏడాది పాలన చూస్తే ఎట్లుందంటే మొత్తము స్కామ్లు, కమిషన్లు. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైనా కొద్దిగా మిగిలిచ్చిందంటే దాన్ని పూర్తిగా లూటి చేయడమే. అప్పులు తీరుస్తామంటున్నారు, అంతకన్నా ఎక్కువ అప్పులు తెస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము దోచుకొనుట్లా బ్రిటిష్ వారిని మించిపోయింది. ఎందుకంటున్నా అంటే మీ ఇచ్చిన గ్యారంటీలకు దిక్కు లేదు. ఒకవైపు 100 రోజుల్లో అమలు చేస్తానన్న 6 గ్యారంటీలు అది పత్తానే లేదు. ఈ సంవత్సర కాలంలో మీరు మహాలక్ష్మి పథకంలో ఒకే ఒక హామీ, ఉచిత బస్సు మహిళలకు. అంత తప్ప ఏ హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు కాలే. 200 యూనిట్ల ఫ్రీ కరెంటు కానీ, 500కు గ్యాస్ సిలిండర్ కానీ, 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎవరికి వస్తున్నది? ఇక రైతన్నల కష్టాలైతే మనం ఎంత చెప్పుకున్నా తక్కనే. పంటలు కోసుకున్నారు, వడ్లు ఎండబెట్టుకొని కళ్ళాల దగ్గర కుప్పలుంటే అకాల వర్షంతో తడిసి ఆ బాధలు. మీరు ఏదైతే వడ్ల ప్రొక్యూర్మెంట్ సెంటర్లని మీరు ఓపెన్ చేస్తున్న సమయానికి 15 రోజులు లేట్ చేసింది. మీరు ఇస్తున్న రైతు భరోసా, 500 రూపాయల సన్నవడ్లకు బోనస్, అదైతే పత్తాకే లేకుండా పోయింది. నేను మీ అందరికి అడుగుతా, కాంగ్రెస్ వాళ్ళకి అడుగుతా ఉన్నా, ఏ వర్గం వాళ్ళు మీరిచ్చిన హామీలు, మహిళలకు ఇస్తున్న 2500 రూపాయల వాళ్ళు మీకు ఉత్సవాల్లో పాల్గొనాలన్నా, రైతన్నలకు ఇస్తున్న
రైతు భరోసా కానీ 2 లక్షల రూపాయల రుణమాఫీ కానీ 500 బోనస్ ఇస్తున్నారని మీకు రైతులు ఉత్సవాల్లో పాల్గొనాలని నేను అడుగుతా ఉన్నాం. అదే విధంగా మా పెద్ద మనుషులకు ఇస్తున్న 2,000 రూపాయలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నందుకు వాళ్ళు మీకు ఉత్సవాల్లో పాల్గొనాలని అడుగుతా ఉన్నాం. ఇక అనేక సంవత్సరాల నుండి గత 10 సంవత్సరాల నుండి కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్న డబుల్ బెడ్రూమ్లు అప్పుడైతే ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇయ్యలే, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారని ఆ పేదలు మీకు విజయోత్సవాల్లో పాల్గొనాలని అడుగుతా ఉన్నాం.